నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట నుండి లింగాల ఘాట్ లోయల్ ఘాట్ వరకు టీడీపీ నాయకులు రామ్ తనం శ్రీను, వి సుబ్రారాయుడు, ధోని పోలయ్య, జనసేన నాయకుడు పి బుజ్జి శ్రేణులు జనసేన నాయకులతో భారీ బైక్ ర్యాలీ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనంతరం ఆయనకు మహిళలు లోయర్ ఘాట్ వద్ద కర్పూర హారతులతో పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. అనంతరం టీడీపీ జనసేన నాయకుల నడుమ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన జనసేన నాయకుడు బుజ్జి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలకు బెదిరింపులకు తెగబడుతున్నారని, జనసేన మహిళా కార్యకర్తలను జనసేనలో చేరిన కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పి బుజ్జి సతీమణి నాగరత్నం సభలో తెలిపారు. అనంతరం 30 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. అనంతరం మాజీ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి సభలో ప్రసంగిస్తూ లింగాల గట్టు ప్రజలకు, నన్ను నమ్ముకున్న నాయకులకు, జన సైనికులకు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సున్నిపేటలో పట్టాలు ఎలా అయితే పంపిణీ చేశామో లింగాల గట్టులో కూడా అదే విధంగా మీ అందరికీ పట్టాలు ఇస్తామని, అంతేకాకుండా మహిళలకు అవసరమైన టాయిలెట్లు ఏర్పాటు చేసేందుకు నేను కృషి చేస్తానని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నానని, ఫారెస్ట్ శాఖ వారితో కూడా నేను మాట్లాడి ఏవైతే పాత ఇల్లులు ఉన్నాయో అవి రిపేర్లను చేసి వారితో మాట్లాడి హామీ తీసుకుంటానని మీ అందరికీ నేను మాట ఇస్తున్నానని, శ్రీశైల దేవస్థానంలో చదువుకున్న వారికి అధికారంలోకి రాగానే ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సభలో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, ధోని శ్రీను, రాధం శ్రీను, సుబ్బారాయుడు, పి బుజ్జి, మహిళా అక్క చెల్లెమ్మలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీరు అందరూ ఒకసారి పైకెత్తి జై పట్టాలి. అన్నా మా జనసేన నాయకులు అందరూ లేచిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యే మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి నా మనస్ఫూర్తి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన జనసేన టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ పేరు పేరున 20 మందికి 11 మంది భయపడాలా? 11 మంది భయపడకూడదు, భయపెట్టాలి. కొంతమంది రకరకాలుగా నేను నాయకుడిని కాదు, ఓన్లీ జనసేన కార్యకర్తలు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను నాయకుడిని కాదు, జనసేన కార్యకర్తలు. అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మన బుడ్డ రాజశేఖర రెడ్డి గెలిచే వరకు నేను ఏ పని చేయను. నాకెంత ఇంపార్టెంట్ పని ఉన్నా కానీ లింగాలగట్టులోనే, సుండిపేటలోనే, ఆత్మకూరులోనే అతనితోనే తిరుగుతాను. నేను ఓన్లీ జనసేన కార్యకర్తలే. ఈ అవకాశం ఇచ్చిన బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నకి, ఎదుగున్న పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారం. అందరికీ నా హృదయపూర్వక ఈ 2 నెలలు కష్టపడి అన్న వెనకని మాత్రమే మనం ఎమ్మెల్యేగా చేసుకుందాం అన్న. ఆ తర్వాత పైన వాళ్ళతో మాట్లాడి మంత్రి పదవిని కూడా స్వీకరిస్తే అది చూసి ధరించాలని చాలా సంతోషంగా ఉంది.